హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మాటాక్స్. నిజంగా అదృష్టం ఉంటేనే మీరు ఈ వీడియోని చూడగలుగుతారనమాట. ఎందుకంటే మనకి 2025వ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాల్లోని మార్పుల వల్ల 5 రాసుల వారికి విపరీతంగా అదృష్టం అనేది పట్టబోతుందనమాట. నిజంగా చెప్పాలంటే ఆ 5 రాసులు ఎంతో అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అదృష్ట రాసులుగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళకేంటంటే గతంలో చాలా సమస్యలు అనేవి ఫేస్ చేసి ఆ సమస్యలకి ఏంటంటే ఈ 2025వ సంవత్సరం నుంచి ఒక విముక్తి, ఆ కష్టానికి తగినటువంటి ఒక ప్రతిఫలాన్ని ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా చూడబోతున్నారు. చాలా సంతోషపడబోతున్నారు అనమాట. నిజంగా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు ఆ 5 రాసుల వాళ్ళు చాలా సంతోషపడతారనమాట. ఇన్నాళ్ళ మా కష్టానికి ఇప్పుడు మాకు సుఖం అనేది దొరికిందని చెప్పేసేసి వాళ్ళు మానసికంగా ఒక ఆనందం అనేది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియో మీరు పూర్తిగా చూడండి. చాలా మంచి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలి. మీకు ఆ సంవత్సరం మొత్తం పూర్తిగా అంటే 100లో వచ్చేటప్పటికి 99% పాళ్ళు కూడా మీకు మంచిగా అదృష్టం అనేది పట్టబోతుంది. చిన్న సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. అస్సలు సమస్యలు అయితే లేకుండా లేవు. ఆ సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. ఆ సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా నేను కొన్ని చిన్న మంచి పరిహారాలు, సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారాలు అనేవి చెప్తాను. ఆ పరిహారాలు మీరు చేసుకుంటే ఆ సమస్య అనేది కూడా మీ దగ్గరకు రాకుండానే దాని నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక 100% కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి అవకాశానికి ఆ పరిహారాలు అనేవి మీకు చూపిస్తాయి అన్నమాట. ఇక మీరు సంవత్సరం అంతా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ స్ట్రెస్ ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా మీకు మంచిగా రిలీఫ్ అనేది దొరుకుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవబోతుందని చెప్పేసి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పెద్ద పండితులు చెప్తున్న మాట, మనకు జ్యోతిష్యంలో చెప్పబడినటువంటి మాట అనమాట. ఈ 5 రాశుల్లో వచ్చేటప్పటికి మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి విపరీతమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే ఆకస్మిక ధనప్రాప్తి, ధనయోగం అంటారు చూడండి. అసలు మాకు అట్లా అంత వస్తుంది అని అనుకోలేదు, ఈ నెలలో మాకు ఇంత వస్తాయి అని అనుకోలేదు, ఈ సంవత్సరంలో మాకు ఇంత వస్తాయి అని అనుకోలేదు అని చెప్పేసి ఊహించని డబ్బు అనేది వీళ్ళు చూసి చాలా సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. ఇక వీళ్ళకి ఉద్యోగ పరంగా కానీ వ్యాపారంలో మంచిగా లాభాలు రావటం కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావటము, విద్యార్థులకు సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా చదివి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయ్యేటటువంటి అవకాశము, ఇట్లా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, వాళ్ళ మధ్య విపరీతంగా ప్రేమానురాగాలు ఉండటము, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటము, ఇట్లాంటివన్నీ ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇంకా ఆరోగ్యపరంగా కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. చిన్న అనారోగ్య సమస్యలు అవి ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ సమస్యల నుంచి వాళ్ళు త్వరగా బయటపడి ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా మంచిగా ఆరోగ్యంగా, హుషారుగా, యాక్టివ్గా అమ్మయ్య అని చెప్పేసేసి ఒక అనుకునేటటువంటి ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే మనిషికి మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి అటువంటి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు మానసికంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గొడవలు ఉండేటటువంటి అవకాశం అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుందన్నమాట. అంటే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని ప్రేమానురాగాలు పెంచుకొని వాళ్ళు గొడవలు తగ్గించుకొని ప్రేమగా ఉండేటటువంటి అవకాశం అనేది కూడా చాలా వరకు కూడా ఉంటుంది. ఇంకా ప్రేమించుకునే వాళ్ళ మధ్య కూడా చిన్న గొడవలు అనేవి గతంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఫోన్లు బ్లాక్లు చేసేసేయటము, మెసేజ్లు చూడకపోవటము, ఇద్దరు ఎక్కువగా దూరంగా ఉండటము, ఒకరినొకరు ద్వేషించుకోవటము, ఈగోలతోటి ఇట్లా రకరకాల కారణాలతో దూరంగా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో అటువంటి సమస్యలన్నీ కూడా పోయి మీరు చాలా దగ్గరగా ఉండి ప్రేమతో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశం కూడా చక్కగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రేమించుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా అనుకూలంగా ఉంది. అలాగే సంతానం లేని వాళ్ళకి కొంతమందికి పెళ్ళిళ్ళు లేట్ అయ్యి మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది, సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా వృషభ రాశి వాళ్ళకి 2025వ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. కానీ వీళ్ళకేంటంటే దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. నలుగురు చూపులు అనేవి వీళ్ళ మీద ఉండి ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానివల్ల కొంచెం అప్పుడప్పుడు
మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అటువంటి సమస్య అనేది పోవాలి అని అంటే మీరు ఎక్కువగా ఇంట్లో దేవుడికి దీపం వెలిగించుకోవటము, మీకు కుదిరినప్పుడల్లా ఏదన్నా దేవాలయాలకు వెళ్ళి రావటము, మీరు దీపారాధన చేసుకునేటప్పుడు దీపంలో 2 లవంగాలు వేసుకొని దీపం వెలిగించుకోవటము, కొంచెం రాళ్ళ ఉప్పుతో వారానికి ఒకసారన్న దిష్టి తీసేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు ఆ కాస్తో కూస్తో సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మీరు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ఇక నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏంటంటే కుంభరాశి వాళ్ళకు కూడా ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది. అంటే డబ్బు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ బాగా కలిసి రావటము, రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు రావటము, ఇట్లా బాగా బ్రహ్మాండంగా ఉంది కుంభరాశి వాళ్ళకు కూడా. ఇంకా వీళ్ళకేంటంటే కొంచెం కుటుంబ సభ్యుల నుంచి, ఫ్రెండ్స్, నమ్ముకున్న వాళ్ళ తరపు నుంచి కొంచెం చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎవరికైనా సరే ప్రతి విషయం ఎందుకంటే కుంభరాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క అందరూ వాళ్ళలాగే ఉంటారని చెప్పేసి ప్రతి విషయాన్ని ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు విని సైలెంట్గా ఉండకుండా వాటి ద్వారాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే బయట ఫ్రెండ్స్తో ఎవరికి షేర్ చేసుకోమాకండి. ఆ దేవుడికి చెప్పుకోండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి. దానివల్ల మీ సమస్యలు తగ్గి మీరు మనశ్శాంతిగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు కోపం తగ్గించుకొని కొంచెం మృదువుగా కూల్గా మాట్లాడితే మీ సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం అనేవి పడతాయి. ఇక డబ్బు పరంగా మాత్రం ఈ సంవత్సరం మీరు ఎవరికి చేజారవద్దు. చేజారితే మాత్రం ఆ డబ్బు రాక ఇబ్బంది పడతారు. ఇంకా ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా గడిపేటటువంటి అవకాశం అనేది ఉంది. చిన్న అవమానాలు ఎదురైనా మీ విలువ తెలుసుకొని వాళ్ళు మీకు చాలా గౌరవం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా మంచిగా ప్రమోషన్స్ రావటం, మీరు ఏదన్నా ఈ సంవత్సరంలో పని మొదలు పెట్టిన ఆ పనిలో కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. గవర్నమెంట్స్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ 2025వ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఇక ఏదన్నా ప్రేమించుకునే వాళ్ళ మధ్య చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీది మంచి మనస్తత్వం కాటాన వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న సమస్యలు తగ్గి వీళ్ళు ప్రేమానురాగాలు పెంచుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు పట్టిందల్లా కూడా బంగారం అనేది అవ్వబోతుంది. అలాగే మీకేంటంటే మీ మీద ఎప్పుడు చెడు చూపులు, దిష్టి అనేది, నలుగురు ఏడుపు అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోవటము, దీపం వెలిగించినప్పుడు ఇంట్లో ఒక యాలుక్కాయ వేసుకొని దీపం వెలిగించుకుంటే మీకు ఇంకా ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే కాస్త రాళ్ళ ఉప్పుతోటి, ఎండుమిర్చితోటి ఇట్లా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి దిష్టి తీసేసుకోవటం వల్ల, నిమ్మకాయతోటి దిష్టి తీసేసుకోవచ్చు. ఇలాంటివి చేయటం వలన కూడా ఆ సమస్యలు అనేవి కూడా మీకు రాకుండా చాలా వాటి నుంచి బయటపడి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక నెంబర్ 3 వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళకు కూడా ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. వాళ్ళు చేసిన పని కన్నా కూడా ఊహించని ధనాన్ని ఈ సంవత్సరం మొత్తం కూడా చూసి ₹1 వెనకేసుకునేటటువంటి అవకాశం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఏదన్నా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవటము, ఏదన్నా భూములు కొనాలను అనుకున్న వాళ్ళు భూములు కొనుక్కోవటము, ఏదన్నా కారు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కారు, బండ్లు, ఏదన్నా బంగారం కొనుక్కోవాలనుకుంటే అవి కొనుక్కోవటము, ఇలాంటివి ఏంటంటే మంచిగా కొనుక్కునేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. వాటి ద్వారాగా రూపాయి పెట్టిన కాడ ₹10 వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా చిన్న చితక అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోయి వాళ్ళు చేసే పని నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆరోగ్యంగా, మంచిగా, హుషారుగా మీరు చేసే పని మీద శ్రద్ధ చూపించి మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి ఒక రూట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. నలుగురిలో గౌరవ అభిమానాలు అనేవి బాగా పొందుతారనమాట. మీకు మంచిగా పొగడతలు అనేవి ఉంటాయి. బంధువులు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మీ భార్య పిల్లలు మిమ్మల్ని పొగడటము, మీ కష్టాన్ని గుర్తించి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయటం అనేది కూడా చాలా బాగా ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం కోపం తగ్గించుకొని ఇంట్లో వాళ్ళతో ప్రేమగా, సౌమ్యంగా మాట్లాడితే మీకు ఇంకా వాళ్ళు బాగా సపోర్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బు పరంగా
పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు నలుగురు ఏడుపులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటి నుంచి మీరు బయటపడాలి అని అంటే మీరు వారానికి ఒకసారి కొంచెం కోడిగుడ్డుతో దిష్టి తీసేసుకోవటము, నిమ్మకాయతో దిష్టి తీసేసుకోవటము, కొంచెం రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము, కడవ దిష్టి ఇలాంటివన్నీ తీసేసుకోవటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే దైవారాధనకు కూడా కొంచెం దగ్గరగా ఉండండి. దేవాలయాలకి సోమవారం పూట శివాలయానికి వెళ్తాము, శివుడికి అభిషేకం చేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిగా కలిసి వచ్చింది. దాన ధర్మాలు, చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోయి మీకు ఇంకా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలు పోయి వాళ్ళు కూడా సంతోషంగా కలిసేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. విద్యార్థులకు బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకు మంచిగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. ఇంకా వచ్చేటప్పటికి వీళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. చాలా వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నెంబర్ 4 వచ్చేటప్పటికి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకు కూడా ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. అంటే వీళ్ళకి డబ్బు పరంగా లక్ష్మీదేవి, వీళ్ళకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ తులారాశి వాళ్ళ మీద బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా జీవితంలో వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ ఈ సంవత్సరంలో వీళ్ళకి ఏంటంటే రిలీఫ్ అనేది పొందుతారనమాట. కాస్త రెస్ట్ తీసుకునేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా రకరకాల సమస్యలు చూసి ఆ సమస్యలతో అసలు జీవితం అంటే ఏంటనేది పూర్తిగా పుస్తకాన్ని చదివినట్టుగా చదివారు. ప్రతి మనిషిని కూడా చదవగలిగేటటువంటి శక్తి ఉంది. అవన్నీ చూసి మానసికంగా చాలా అలసిపోయారు. కానీ వాళ్ళు ఈ సంవత్సరం మాత్రం చాలా రెస్ట్ తీసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. పనులు ఉంటాయి, పనులు ఉన్నప్పటికీ కూడా అంత ఒత్తిడి అనేది ఉండదు. అంత కష్టం అనేది లేకుండా వీళ్ళకి కలుసుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే అంత కష్టపడకపోయినా వీళ్ళు రావాలి అనుకున్న కాడి నుంచి ఆ డబ్బులు అనేవి వీళ్ళకి వస్తాయి. అంటే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా ధనరేఖ ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇక డబ్బు పరంగా మంచిగా ఏదన్నా చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఏదైనా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. వీళ్ళు ఈ సంవత్సరంలో ఏదైనా పనులు మొదలు పెడితే ఆ పనుల్లో బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. చిన్న సమస్యలు అనేవి ఎదురైనప్పటికీ ఆ సమస్యలను ఏంటంటే చాలా వరకు కూడా ఈజీగా వీళ్ళు బయట పడగలుగుతారనమాట ఆ సమస్యల నుంచి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఇబ్బంది పెడుతున్నాయి. దాని గురించి మీరేం చేయాలంటే కొంచెం ఆ హెల్త్ మీద దృష్టి పెట్టుకొని సమయానికి తింటా, సమయానికి నిద్రపోతే చాలా వరకు కూడా మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెద్దవి అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యుల నుంచి అంటే కొంచెం పిల్లలు కానీ కొంచెం కుటుంబ సభ్యుల నుంచి కొంచెం చిన్న గొడవలు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆ గొడవలు అక్కడ దాకా తీసుకురాకుండా మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడకుండా మాటలు అనేవి తగ్గించి వాదన జరుగుతుంది అనుకున్నప్పుడు కాసేపు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతే ఆ గొడవ అనేది అంతటితో ఆగిపోతుంది. ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ ఎక్కువగా ఫోనుల్లో కూడా మాట్లాడమాకండి. ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ఎక్కువ మాటల వల్ల ఏంటంటే లేనిపోని సమస్యలు ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనంతో తక్కువగా మాట్లాడితే తక్కువగా ఉండండి. నమ్మకం అనేది పూర్తిగా ఎవరి మీద పెంచుకోవద్దు, ప్రత్యేకంగా బయట వాళ్ళ మీద పెంచుకోవద్దు. అలా నమ్మకం పెంచుకుంటే ఏంటంటే ఇబ్బంది పడి తర్వాత బాధపడే పరిస్థితి అనేది ఉంది. ఇక డబ్బు పరంగా చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ చాలా వరకు కూడా ముందుగా చెప్పినట్లు డబ్బు గురించి అయితే మాత్రం మీకు 2025 సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. మీ అవసరాలు అనేవి తీరి కాస్తో కుస్తో కూడా మీరు వెనకేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. కొంచెం ఆరోగ్యం మీద మాత్రం దృష్టి పెట్టండి. కోప ఆవేశాలను తగ్గించుకోండి. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగాలకు చేసుకునే వాళ్ళకు కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వచ్చింది. కొంచెం నష్టాలు వచ్చినప్పటికీ అవి పెద్ద నష్టాల కింద లెక్క కాదు. ఆ నష్టంలో నుంచి మీకు మంచి లాభం అనేది వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరికీ కూడా బాగుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా బ్రహ్మాండంగా ఉంది. 5 ఏంటంటే ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. అంటే డబ్బు పరంగా కూడా ఎన్నడూ వీళ్ళు జీవితంలో చూడని డబ్బు అనేది చూసి చాలా సంతోషపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ఈ 2025 సంవత్సరంలో ఏదన్నా కొత్తగా పనులు స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా వాళ్ళకి విపరీతంగా అదృష్టం అనేది కలిసి రావటం అనేది చూసి వీళ్ళు కుటుంబ సభ్యులతో సహా చాలా సంతోషపడతారు. అలాగే వీళ్ళకి ఏంటంటే
ఆరోగ్యం విషయంలో కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కనబడుతున్నాయి అనమాట. కాబట్టి వీళ్ళు కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని ప్రతి విషయానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన మీకు ఇంకా చిన్న చిన్న సమస్యలు అనేవి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా రాకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బు పరంగా మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంది. ఏంటంటే ఇన్నాళ్ళు కాస్తో కూస్తో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే ఫ్రెండ్స్ని అడగటము, బంధువులను అడగటము, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహాయం అనేది దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మీరు ఒకరికి సహాయం చేసే అంతగా మీ దగ్గర డబ్బు అనేది చూడబోతున్నారు. కానీ మీరు నమ్మి మాత్రం ఎవ్వరికీ డబ్బులు అనేది ఇవ్వద్దు. ఎందుకంటే ఎంత కష్టపడితేనో మీరు ఈ స్థాయిలోకి వచ్చారు కాబట్టి ఆ డబ్బును మీరు చేజారితే మళ్ళీ వెనకటి రోజులకు వెళ్ళి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టి సమయానికి తిని సమయానికి నిద్రపోయి తర్వాత మీ పనులు మీరు చేసుకుంటే మీకు పెద్దగా ఇబ్బందులు అనేవి లేకుండా చేసే పనిని సులువుగా చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉద్యోగస్తులకు కూడా మంచిగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా మంచిగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చిద్ది. అంటే ఒక్కొక్క రోజు ఇబ్బందిగా ఉన్న ఆ ఇబ్బంది ఆ రోజు వరకు ఉన్న ఆ రోజుతో కలిపి ఇంకో రోజులు 2 రోజులకి కలిపి లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యం అనేది పడొద్దు. ఇక మీరేంటంటే కొంచెం దేవాలయాలకు వెళ్తాము, సోమవారం పూట శివాలయానికి వెళ్ళి కాస్త శివుడికి అభిషేకం చేయటము, కొంచెం దాన ధర్మాలు చేయటము, ఆవుకు కాస్త ఏదన్నా అరటి పండ్లు పెడతాము, కాస్త పేదవాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న పిల్లలు అడుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి దానం చేయటము, ముసలి వాళ్ళకి దానం చేయటం, ఇలాంటివి చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోయి మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా వాటి నుంచి కూడా ఈజీగా బయటపడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దానం చేయటం వల్ల చాలా వరకు కూడా దరిద్రాలు అనేవి దూరం అవుతాయి. కాబట్టి కొంచెం అలాంటివి చేస్తూ ఉండండి. ఇక మీరు శనివారం పూట ఏం చేస్తారంటే ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు కాస్త నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోండి. ఎందుకంటే మీ మీద దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త దీపారాధనలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవటము, కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము, కాస్త మనకి నిమ్మకాయతోటి దిష్టి తీసేసుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల ఎండుమిర్చితో దిష్టి తీసేసి నిప్పుల్లో వేయటము, ఇలాంటివి చేయటం వల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం అనేది ఉంది. ఇంటికి కూడా కాస్త గుమ్మడికాయ కట్టుకోవటము, కాస్త నిమ్మకాయలు కట్టుకోవటము, కలబంద మొక్కలు కట్టుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల ఇంటికి ఎదురు ఉన్న వాళ్ళ దిష్టి, ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి, బంధువుల దిష్టి వరకు కూడా చాలా వరకు కూడా మీ మీద, మీ కుటుంబం మీద పడకుండా ఉంటుంది. మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదా? ఈ 2025 సంవత్సరం మొత్తం అదృష్టం పట్టబోయేటటువంటి రాశులు ఏంటి, వాళ్ళ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.